దొంగతనం చేసిన తర్వాత దొంగలు మళ్ళీ ఇంటికొచ్చారు. తాళం పగలగొట్టడానికి కాదు, చోరీ చేసిన సొత్తు తిరిగి ఇవ్వడానికి. అంతేకాదు, మేం తప్పు చేశాం, క్షమించండి అంటూ చేతి రాత లేఖ కూడా వదిలి వెళ్లారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. కాకినాడ జిల్లాలో జరిగిన ఏ విచిత్ర ఘటన ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాకినాడ జిల్లా కరప మండలం శివారు రామకంచిరాజు నగర్ కు చెందిన నామాల గణేష్ కుటుంబంతో కలిసి జూలై 18న స్వగ్రామానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు అదే అవకాశంగా భావించారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలు తెరిచి సుమారుగా 6.5 లక్షల విలువైన బంగారాభరణాలతో పాటు 50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన గణేష్ కుటుంబం ఇంటి తాళాలు పగిలి ఉండడాన్ని గమనించింది. బీరువాలు తెరిచున్నాయి, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారము ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలెవరు, ఎక్కడికి పారిపోయారు, చోరీ చేసిన సొత్తు ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో విచారణ అయితే కొనసాగించారు వారు. అయితే ఈ కథ ఇక్కడితో ఏం ముగియలేదు. అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. చోరీ జరిగిన దాదాపు 15 రోజుల తర్వాత ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున గణేష్ ఇంటి ఆవరణలో ఓ సంచి కనిపించింది. అందులో ఏముందో చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం చోరీకి గురైన బంగారాభరణాలు, నగదులో ఎక్కువ భాగం అన్నీ అక్కడే ఉన్నాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ఉన్న మాటలు మరింత ఆశ్చర్యపరిచాయి. మేం చేసిన తప్పే, మమ్మల్ని క్షమించండి. 22,000 వరకు ఖర్చు చేశాం, ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేం. మిగతా సొత్తు మొత్తం తిరిగి ఇస్తున్నాం, సారీ అని ఆ లేఖలో రాసుంది. ఈ లేఖ చదివిన గణేష్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఒకసారిగా. ఒకవైపు చోరీ చేసిన బంగారాభరణాలు తిరిగి రావటం, మరోవైపు దొంగలే తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పడం, రెండు ఒకేసారి జరగడంతో ఇది నిజంగానే జరిగిందా అనే అనుమానం కూడా కలిగిందని స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దొంగలకు కూడా మనసు ఉంటుందా, లేదా పోలీసుల భయం పట్టిందా అంటూ కూడా రకరకాలుగా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్గానే తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తు తిరిగి తీసుకొచ్చిన వారు నిజంగానే అదే దొంగలా, లేక మరెవరైనా మధ్యవర్తుల ద్వారా సొత్తు తిరిగి పంపించారా, ఆ లేఖ ఎవరు రాశారు అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినిపించినా కనిపించినా చోరీ చేసిన వస్తువులను దాదాపు మొత్తం తిరిగి ఇచ్చేయడం, అందుకు క్షమాపణలు చెప్తూ లేఖ రాయడం మాత్రం చాలా అరుదు. అందుకే కాకినాడ జిల్లా రామకంచిరాజు నగర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే ఆ లేఖ రాసిందెవరు, సొత్తు తిరిగి ఇచ్చిందెవరు, నిజంగానే దొంగల మనసు మారిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.